మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని శంషారెడ్డిపల్లి తాండా గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల ఈదురు గాలులకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఇంటిపై ఉన్న రేకులు పూర్తిగా ఎగిరిపోవడంతో ఇల్లు తీవ్రంగా దెబ్బతింది. రాత్రి సమయంలో హఠాత్తుగా వచ్చిన గాలివానతో ఇంట్లో ఉన్న వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. క్షణాల్లో రేకులు గాల్లోకి లేచి దూరంగా పడిపోవడంతో ఇంట్లోని సామాగ్రి, బట్టలు, ధాన్యం, నిత్యావసర వస్తువులు అన్ని వర్షపు నీటిలో తడిసి పూర్తిగా పాడయ్యాయి. కుటుంబ సభ్యులంతా రాత్రంతా భయాందోళన మధ్య గడిపారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ సిద్ధ్యా, వార్డు మెంబర్ సికిందర్, భీమ్లా నాయక్, తాండా గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తలదాచుకునే గూడు కూడా దెబ్బతింది. పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సిద్ధ్యా మాట్లాడుతూ ప్రకృతి విపత్తుతో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని, లక్ష్మణ్ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అత్యవసర ఆర్థిక సహాయం అందించాలని, అంతేకాకుండా బాధిత కుటుంబానికి ఇంద్రమ ఇల్లు మంజూరు చేసి శాశ్వత నివాస సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ పేద కుటుంబాలకు పక్కా ఇల్లు అందకపోవడం బాధాకరమని భీమ్లా నాయక్ గ్రామస్తులు వాపోయారు. రెవెన్యూ అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించి నష్టాన్ని అంచనా వేసి తగిన సహాయం అందించాలని తాండా ప్రజలు కోరారు. నేను మాజీ సర్పంచ్ శంషారెడ్డిపల్లి తాండా, మాది సిపి అన్న పేరు. రాత్రి గాలి దుమాలం బాగా వచ్చి రాత్రి 8 గంటల సమయంలో బాగా గాలి దుమాలం వచ్చి బాగా పెట్టి మొత్తం అన్ని రేకులు కాడికి వెనక పడిపోయినాయి, దెబ్బలు తగిలినాయి. అలా గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎంఆర్ఓ రాలే, ఇప్పటికీ ఎవరు రాలేరు. సర్పంచ్ ఇట్లా రాలే, మా ఉన్న సర్పంచ్ ఇట్లా రాలేడు, ఇప్పటి వరకు చూడలేడు. ఇక్కడ వచ్చి ఇది ఏముందని ఇట్లా చూడాలి కదా, అది ఇట్లా ఆయన ఇట్లా చెప్పాలి కదా అధికారులకి, ఎవరికైనా చెప్పలేడు. ఇప్పటికి ఆయన ఇట్లా ఇది అందరు సాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. దేవస్వరంలా నా పేరు తాండా పెద్ద మనిషిని, శంషారెడ్డిపల్లి తాండా. ఈ రాత్రి పిల్లలు పోషామాకు చేసుకుంటారు. పిల్లలు పోషామాకు చేసుకుంటే 8:30కు గాడు దుమానం లేచి రేకులు లేచిపోయినాయి. లక్ష్మణ్ ఆయన పేరు, పోషామాకు చేసుకుంటారు లక్ష్మణ్, శంషారెడ్డిపల్లి తాండా లక్ష్మణ్. ఆయన పిల్లలకు వాళ్ళకి రేకులు లేచి దెబ్బలు తగినాయి. ఇప్పటి వరకు ఎవరు లేదు. ఏదో ఇంత సాయం చేయాలి. ఇది రేకులు పెట్టుకులు, ఆ రేకుల కోసం ఇప్పుడు ఇండ్లు ఇస్తారు కదా, అమ్మాయి ఇంత చేస్తే ఇంత గోడ లేచులు ఉన్నాయి, ఇంత సాయం చేస్తే ఇంత స్లాబ్ వేసుకుంటాడు. ఇంత చేయాలి, సాయం చేయాలి. ఎవరు కూడా ఇప్పటికి ఎవరు లేరు. పక్క సర్పంచ్ లేడు, నెంబర్ లేడు, ఉప సర్పంచ్ లేడు, ఎవరు లేరు. ఇప్పుడు నెంబర్ ఇప్పుడు ఒక్క నెంబర్ ఇద్దరు పిలిస్తే రావచ్చు. అందుకోసం లక్ష్మణ్ సార్, రాత్రి ముత్యాలమ్మకి చేసుకుంటే 11:30కి వర్షం వచ్చి గాలి దుమానానికి రేకులు లేచిపోయినాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో మొత్తం చిన్నపిల్లలు మాకు అందరికి దెబ్బలు తాకినాయి. కొంచెం బియ్యము అవి అన్నీ ఉన్నాయి కూడా మొత్తం ఖరాబ్ అయినాయి సార్. ఎవరైనా దాతలు ఉంటే కొంచెం ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతున్నాం సార్. రెండో విడతలన్నా గవర్నమెంట్ ఇల్లు ఇస్తే పేరు సికిందర్, శంషారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ, మండల్ వెల్దుర్తి, జిల్లా మెదక్. అండ్ రాత్రి గాలి దుమారం వచ్చి వర్షం వచ్చింది. అందులో గ్రామ పంచాయతీకి చెందిన ఒక కుటుంబంలో ఉన్న లక్ష్మణ్ గాలి దుమాన ఇంటిలో పైకప్పు రేకులు మొత్తము గాలికి లేచిపోయినవి. అతనికి పై అధికారులు ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేరు. ఎవరు కూడా ఇక్కడ వచ్చి మీ కుటుంబానికి ఆదుకోలేరు. ఎవరైనా ఇప్పుడు 2వ విడతలో ఆయనకు ఇల్లు మంజూరు చేయగలరని, అలాగే ఆ కుటుంబాన్ని ఆదుకోగలరని కోరుతున్నాను.